ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఒక ఆడియో రికార్డింగ్ లో మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ మీ డాడీ ఎందుకు కేసు పెట్టించే ప్రయత్నం ఎందుకు ఈ సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది మళ్ళీ కేసు? అదే అర్థం కాదు మాకు, అదే అర్థం కాదు. నువ్వు నన్ను సతాయిస్తున్నావు, నన్ను టీచ్ చేస్తున్నావు అని కంప్లైంట్ ఇచ్చి నీ మీద కేసు పెడదాం, నిన్ను జైల్లో వేపుతాడు. నా భవిష్యత్తు ఏమవ్వాలి? మా అమ్మ ఉంది. నీ మరదలో నా కొడుకు ఫోన్ చేసి ఏమైనా చేస్తాంటే నరికేస్తా ఉన్నాడు. ఫోన్ చేసి మెసేజ్ పెట్టిన కానీ ఎందుకు నరకల? మమ్మీ పెళ్లి చేసుకుందాం అంటుంది, నేను వద్దంట. మా కొడుకు అన్నాడంట, మా అమ్మే నన్ను పెంచుతుంది, నిన్ను చేసుకో. ఆడు చదువు ఎగ్జామ్ కదరా అని కూడా, మీ లైఫ్ కూడా పోయింది కదరా అన్న, నేను వదల్లా. మీ లైఫ్ కూడా పోయింది కదరా, ఎందుకురా ఇట్లా చంపారంటే. చంద్రికోళ్ళ తమ్ముళ్ళు వచ్చారు, మమ్మీ పక్కకి రా అంటున్నాడు. పక్కకి ఎందుకు రా అని ఇట్లా అని ఒక్కటే మాట అన్న. ఫోన్ కట్ చేసి గుంజి, ఇంకా మీరు ఇక్కడే చూసారు, ఇక్కడ ఈ సైడ్ లో ఇదైతే వాళ్ళు ఎన్ని పోట్లు పడితే అంత లోపలికి దిగుతుందో తెలియదు, అట్లా పొడిచారు. నా కొడుకు ఇంత చచ్చిపోయి నన్ను మోసం చేస్తాడని నేను అనుకోను. నా కొడుకు అంటే నాకు రాను, చిట్లప్పటి నుంచి కష్టపడి పెంచి నా కొడుకు నిన్ను చూసుకుంటా అన్నాడు. నా కొడుకు నాకు లేకుండా పోయాడు. ఆడంటే నా ప్రాణం. నా కొడుకుని మింగారు, వాళ్ళ వదలొద్దు, అసలు వదలదు. ఒక్కసారి వాళ్ళ ఫాదర్ తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏమనుకోవచ్చు, అసలు ఓపెన్ గా మీ అబ్బాయిది కూడా తప్పుంటే ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఏదో చనిపోయినాక నేను నా కొడుకు ఇది దాచిపెట్టుకొని నేనేం చేసుకుంటా? నా కొడుకు చనిపోయినాక నేను దాచిపెట్టుకొని వెనకాల పెట్టుకుంటా, నాకేమైనా వస్తుందా? ఏం రాదు. కాబట్టి వీళ్ళు చిన్నప్పటి నుంచే ఒకటే స్కూల్ చదువుకున్నారు. అమరావతి స్కూల్లో సేమ్ క్లాస్మేట్స్. కాదు వన్ ఇయర్ 9th 10th. పెళ్లి చేసుకుందాం అనుకోరు. మధ్యలో వాళ్ళ అన్నలు వాళ్ళ బావలు వచ్చి నా కొడుకు వార్నింగ్ ఇవ్వడం. ఎన్ని ఇయర్స్ నుంచి నడుస్తా ఉంది అది? చేసి 4 సంవత్సరాలు మాకు తెలీదు. మా ఇంటికి అంత ముందు 2 సంవత్సరాల కిందట వచ్చేది అమ్మాయి, 4-5 సార్లు వచ్చేది. ఎందుకు వస్తున్నావు అమ్మా అన్న. ఎందుకమ్మా వద్దు, లవ్వులు అంటే మీకు చిన్న వయసులో ఏం తెలియదు, వద్దు అమ్మ అంటే. లేదంటే ఎవరిని తప్ప ఇంకెవరిని చేసుకున్నాము. ఇదే మాట మీరు చదువుకొని జాబులు చేశాక చేసుకోండి, మీకు రాసిపెట్టు. ఇదే అన్నా నేను, రాసి పెట్టుంటే అవుతుందమ్మా, నువ్వు రావద్దు. నాకు ఒక ఆడపిల్ల ఉంది, నువ్వు ఒక ఆడపిల్లవి, తప్పమ్మా. అందరి ముందు నువ్వులోకి అవుతావు, రావద్దమ్మా అని చెప్పిన. చిలక చెప్పినట్టు మా ఇంట్లో కూర్చోబెట్టి చెప్పిన. మీ బాబాయ్ మాకు తెలుసు, చిన్నప్పటి నుంచి మేమంతా మా బావను ఆయన దోస్తులు. మీ హస్బెండ్ అతని దోస్తు, వీళ్ళన్న దోస్తులమ్మా. మీ బాబాయ్ మళ్ళీ ఎందుకు మొహాలు చూసుకుంటే కొట్లాట్లు పంచాయతీలు అవుతాయి, అది ఎందుకమ్మా, వద్దమ్మా అంటే అప్పటి నుంచి మొత్తం బంద్ చేసింది. మళ్ళీ ఒక్కసారి ఎందుకు మా కొడుక్కి దెబ్బ తగిలితే వచ్చింది. మళ్ళీ ఎందుకు వచ్చినావమ్మ అంటే, ఎవరికి దెబ్బ తగిలింది, కాళ్ళకి దెబ్బ తగిలితే యాక్సిడెంట్ అయింది. ఇక్కడ నుంచి ఉంటే చెట్టు వచ్చి కొట్టేసింది. అంటే ఎవరిని ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను. నేను ఆ పిల్లని ఒక్కదాన్ని వదిలేదు. నేను కూడా కూర్చున్నా, మా పాప కూర్చుంది. కూర్చోగానే చూడగానే మాట్లాడింది, వెంటనే వెళ్ళిపోయింది. ఇక్కడ ఆ పిల్లొచ్చుడు కూడా వాళ్ళ బావాళ్ళకి ఎవరో చెప్పారంట. నేను వస్తుంటే మీ ఇంటికి ఎవరో చెప్తున్నారు, అందుకనే నువ్వు రావద్దమ్మా. నా కొడుకుని చంపిస్తా కారణం కూడా ఎవరున్నారో మాకు తెలియాలి. మాకు ఎవరున్నారు. దీని తర్వాత మధ్యకాలంలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఒక ఆడియో రికార్డింగ్ లో మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ మీ డాడీ ఎందుకు కేసు పెట్టించే ప్రయత్నం ఎందుకు ఈ సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది మళ్ళీ కేసు? అర్థం కాదు మాకు, అదే అర్థం కాదు. అయిపోయింది, ఎక్కడక్కడ కామెంట్స్ అయిపోయింది. మళ్ళా 1.5 కాదు, 4 నెలలు అవుతుందిరా. 4 నెలలు అవుతుంది. మా డాడీ ఆ పిల్లని తీసుకెళ్ళి కేసు పెడదాం వాడి మీద, నిన్ను అదే చేస్తారు, నేను సతాయిస్తున్నారు అది అని పెట్టాను. కేసు ఈ అమ్మాయిని నువ్వు జస్ట్ సంతకం చేయి, సైలెంట్ ఉండు అంటే ఏం ప్లానింగ్ అనుకోవచ్చు ఇక్కడ? అంటే వాళ్ళు ఏమన్నా రాస్తారంట, నువ్వు సంతకం పెట్టి వదిలే అన్నారంట. అప్పుడే ఫోన్ చేసిందంట, ఎవరు మా డాడీ వాళ్ళు ఇట్లా చెప్తున్నారు అంటే. మీ డాడీ ఏదైనా ఉంటే నాతో మాట్లాడాలని నా కొడుకు నాకు చెప్పాడు. మమ్మీ ఇట్లా అదేంద్రా ఇట్లా మాట్లాడొద్దని మనం చెప్పాక, మళ్ళీ ఇట్లా ఏమో తెలియదు మమ్మీ, సైన్ అయి పెట్టాలంట, వాళ్ళు ఏమో చేస్తారంట. ఆ పిల్లకి తెలిసిందంట.
నువ్వు నన్ను సతాయిస్తున్నావు, నన్ను టీచ్ చేస్తున్నావు అని కంప్లైంట్ ఇచ్చి నీ మీద కేసు పెడదాం, నిన్ను జైల్లో వేపుతుంటే నా భవిష్యత్తు ఏమవ్వాలి? మా అమ్మ ఉంది, మా అమ్మ కష్టపడింది, మా అమ్మని నేను చూసుకోవాలి కదా. ఇవన్నీ అయితే ఎట్లా? నా కెరియర్ ఖరాబ్ చేద్దాం అనుకుంటున్నావా? పెళ్ళి ఉన్నదని చెప్పిందంట ఆ పిల్లోడికి. ఇంకేం చేయాలి చెప్పండి? నేను ఏమన్నా తల్లి, వీళ్ళిద్దరు లవ్ ఎన్ని ఇయర్స్ లవ్? వీళ్ళు 4 సంవత్సరాలు. 4 ఇయర్స్ లవ్. 4 ఇయర్స్లో ఎప్పుడు స్టార్టింగ్ గొడవలు ఏమని జరిగినాయి? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ? ఎప్పుడు గుడ్లాట్లో అయ్యింది మాకు తెలియదు. ఈయనకి 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చాడు, నా పిల్లోడు వచ్చి చెప్పాడు. మాకు బాబుకి? మా బాబుకి పోయిన నెల మే నెల మా అమ్మగారు చనిపోయారు. ఫస్ట్ చచ్చిపోతే అంతా అయిపోయాక దినాలు గినాలని అయిపోయాక 21కో 22కో వచ్చినాం. సాయంత్రం ఫుల్ వాన పడుతుంది. వాళ్ళు వచ్చారు, ఇక్కడే మాట్లాడుతుంటే చెప్పలా మా కొడుకు, అప్పుడు కూడా చెప్పలా. మా ఆరాలు అప్పుడు బండి ఇక్కడే పెట్టి ఇట్లా అవుతుంది రండి అంటే మేము దెబ్బ బయటకు వెళ్ళాం. ఏమైంది అంటే ఇట్లా వచ్చారు మమ్మీ నన్ను కొడతారంట అది ఇది అంటే. ఎందుకు కొడతారా మాట్లాడు. పోయిన సంవత్సరం మే నెలలో కొడతారంట, పక్కకి రమ్మంటున్నారు మాట్లాడుతుంటే. పక్కకి ఎందుకురా, మేము ఉన్నాం కదా ఏదన్నా మాట్లాడదని ఫస్ట్ ఇంట్లో ఉంటుండే మేము కిరాయికి ఈ బిల్డింగ్లో గంగాపుత్ర సంఘం. ఆ గేట్ కాడే బయట నుంచి మాట్లాడితే వాళ్ళ అన్న ఏం చెప్పాడు ఆంటీ, మనం ఒకటి చిన్నప్పటి నుంచి తెలుసు, మీ ఎవరికి చెప్పినంటే మాకు తెలియదు అన్న, మీ మరదలు వచ్చింది, నేను ఇట్లా చెప్పి పంపి సాయి వచ్చింది. సాయా చాలా మంది ఒక 15-20 మంది వచ్చి ఇక్కడికి చెప్పిన ఇట్లానే చెప్పిన అని చెప్పాక సరే ఆంటీ మీ కొడుకుని మీరు చూసుకున్నాం ఇట్లా కూడా అన్న. మరి నీ మరదలో నా కొడుకు ఫోన్ చేసి ఏమైనా చేస్తుంటే నరికేస్తా ఉన్నాడు. ఫోన్ చేసి మెసేజ్ పెట్టిన కానీ ఎందుకు నరకల, దేనికి నరకల? ఇప్పుడు నా కొడుకు తప్పు చేశాను మీరు చెప్తే మేము నరకేవాళ్ళం కదా, మేము ఏం చేసేవాళ్ళం కదా. మరి ఎక్కడ చెప్పిన నేను మీ అమ్మాయి జాగ్రత్త పెట్టుకోండి, మీ జాగ్రత్తలో మీరు చూసుకొని మా కొడుకుని మా జాగ్రత్తలో పెట్టుకుంటాం అని చెప్పి నా కొడుకు ద్వారా మళ్ళీ తప్పైతే నేనే తీసుకొచ్చి మీ ఇంటికి వాళ్ళ ఇంట్లో శ్రీశైలం అన్నాడు ఆడికి తెలుసు, వాళ్ళ అన్నలకి తెలుసు, వాళ్ళ అల్లుళ్ళకి తెలుసు, వాళ్ళందరి కుటుంబానికి అంతా తెలుసు. కావాలనే చిన్న పిల్లలతో చంపించారు నా కొడుకుని. తర్వాత ఇక్కడ సాయి అనే వ్యక్తి ఆల్రెడీ ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో పెళ్లి చేసుకుందామని ఈ అమ్మాయి అడగడం జరిగింది మీ బాబుని అని చెప్తా ఉన్నారు. ఈ విషయం మీ దగ్గరికి మీ బాబు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది? చెప్పాడు నాకు చెప్పాడు. ఏమని చెప్పాడు? మమ్మీ పెళ్లి చేసుకుందాం అంటుంది, నేను వద్దంట. మా కొడుకు అన్నాడంట మా అమ్మే నన్ను పెంచుతుంది, నిన్ను చేసుకొని నేను ఎక్కడ చేసుకోవాలి, వద్దు జాబ్ వచ్చాక చేసుకుందాం, నాకు మా అక్క పెళ్లి చేయాలి, నా బాధ్యతలు ఉన్నాయి. మమ్మీ ఇట్లా అంటుందంటే నువ్వేమన్నావు నాన్న అంటే ఇట్లా అన్నాను, మంచి పని చేసావు, వద్దు నాన్న మనకు ఒక ఆడపిల్ల ఉంది, జాబ్ సెటిల్ అయ్యాక అదే ఇప్పుడున్నదే అప్పుడు కూడా ఉంటే చేసుకుందాం. నేను ఒక్కటే అన్న మీకు రాసి పెట్టుంటే అవుతుందని ఇదే చెప్పిన. అంటే మీ బాబు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం ఉండేనా? అంటే రాసి పెట్టుంటే అవుతుంది అంటే ఇది తప్పుగా కాదు. అంటే వాటెవర్ నేనేమంటున్నా, లవ్ అనేది తప్పేం కాదు, వాటెవర్ అవునా. కాకపోతే ఇక్కడ మేజర్గా లవ్ చేసుకున్నారు, 4 ఇయర్స్ నుంచి బాగానే ఉంది. వీళ్ళ ఫాదర్ ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయ్యింది? అమ్మాయి వాళ్ళ ఫాదర్ మా దగ్గరికి రాలేదు. ఎందుకో రాలేదు, వాళ్ళ బావలే వచ్చారు తప్ప శ్రీశైలం అని వాళ్ళు ఎవ్వరు రాలా. ఇప్పుడు చెప్పింది శ్రీశైలం కొడుకు, అలా శ్రీశైలం ఎవరు అసలు? అలా బాబాయ్, అమ్మాయి వాళ్ళ బాబాయ్. ఓకే. నిన్న పోలీస్ స్టేషన్ వాళ్ళు కొడుకున్నాడు, ఆ పిల్లగాళ్ళ తమ్ముడు ఉన్నాడు. వచ్చి నా బిడ్డ తిడుతుంటే నా బిడ్డని ఇట్లా చూస్తున్నాడు శ్రీశైలం అన్న కొడుకు. నైటు పోలీస్ స్టేషన్కి వెళ్తే నిన్న ఓకే ఏం చూస్తున్నావురా ఇట్లానే అన్నా నేను. ఎరా మీలాంటోడే కదరా నా కొడుకు, అంత గుర్తు రాలేదురా చదువుకున్నాడు, ఆడు చదువు ఎగ్జామ్ కదరా అని కూడా మీ లైఫ్ కూడా పోయింది కదరా అన్న. నేను వదల్లా, మీ లైఫ్ కూడా పోయింది కదరా, ఎందుకురా ఇట్లా చంపారంటే ఇట్లా చూసి ఇట్లా అంటున్నారు. మాకు అదే అర్థం కాదు. వాళ్ళు ఇట్లానే చూస్తున్నారు. సారీ అంటే ఏమంటలా, ఇట్లానే పట్టుకున్నాడు. పిల్లోళ్ళ తమ్ముడైతే ఇట్లా వణుకుతున్నాడు, అమ్మాయి వాళ్ళ తమ్ముడు. శ్రీశైలం కొడుకు అయితే మా బిడ్డని ఇట్లా ఎర్రగా చూస్తున్నాడు. మీది కిందికి చూస్తా ఉన్నాడు. యాటిట్యూడ్ ఇంకా తగ్గలే. మీరు ఏం చేస్తారు నన్ను? అంటే యాదవ్స్ అయితే చంపుతారా? యాదవ్స్ అయితే చంపుతారా? 100కి 200%. ఇక్కడ ఒకటి చెప్తున్నా, నేను కూడా ఒక యాదవ్ బిడ్డనే. అవన్నీ నడవు, ఎందుకంటే అందరం మనుషులమేడ, అందరికి వస్తే వచ్చేది గదే బ్లడ్. ఇక్కడ కులాలకు మతాలకు సంబంధించి ఇప్పుడు చంపిన వ్యక్తి ఎవరు? యాదవ్ అబ్బాయా? ఈ అమ్మాయి యాదవ్ అమ్మాయా? అదే సరే, వాట్ ఎవర్ ఏదన్నా కానీ ఇప్పుడు రాజ్యాంగంలో ఏం రాసి లేదు కదా. అంటే కుర్ముళ్ళ గొల్లొల్ల అమ్మాయిని చేసుకుంటే లవ్ చేస్తే చంపేయాలని ఏ రాజ్యాంగంలో రాయలే కదా. ఇప్పుడు శ్రీశైలం అనే అబ్బాయి ఈ అమ్మాయి వాళ్ళ చిన్ననాన్న, వీళ్ళ ఫాదర్ ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదా? అమ్మాయి వాళ్ళ ఫాదర్ అంటే వెనుక నుంచి నడిపించింది ఎవరు అనుకుంటున్నారు మీరు? అదైతే మాకు తెలియదు. సాయి అన్నోడు మాకు కావాలి, సాయి అన్నోడు కావాలి మాకు.
సాయి సాయి వాళ్ళ బావ మేన బావ. అసలు ఏంది ఈ సాయి ఎవరు యాక్చువల్ గా? ఇక్కడ అబ్బాయిని తీసుకెళ్లేటప్పుడు ఎక్కడి నుంచి తీసుకెళ్లిరు, ఏం చెప్పి తీసుకెళ్లిరు? అసలు తీసుకెళ్ళా వాళ్ళు ఎవరు తీసుకెళ్ళా. మా కొడుకు చదువు గురించి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మ్యాథ్స్ వస్తుంది అదే క్రికెట్, ఆ ఫోన్లో చూసుకుంటూ ఉన్నారంట. ఫస్ట్ 5 బండి మీద వెళ్తున్నారంట. బండి మీద వెళ్తుంటే ఏమన్నాడంట, వీళ్ళు ఎవరోరా తిరుగుతున్నారని. మళ్ళీ అప్పుడు మా కొడుకు గుర్తుపట్టి వీళ్ళు చంద్రకోలు చుట్టాలరా, వాళ్ళ తమ్ముళ్ళరా అన్నారంట. అనే లోపు వచ్చేసారంట దబదబ బండ్ల మీద. ఏదైనా ఉంటే వాళ్ళ దోస్తులను మాట్లాడి చేద్దాం, ఎందుకు చెయ్యక అన్నాడు. చెయ్యకంటే పక్కరా అంటే అప్పుడే నాకు ఫోన్ చేశాడు. మమ్మీ నాకు ఫోన్ ఏమన్నా ఎక్కడున్నా అంటే ఇంట్లో ఉన్నాను రా అంటే, మమ్మీ వాళ్ళు వచ్చారంటే నేను ఎవరు అంటే చంద్రికోళ్ళ తమ్ముళ్ళు వచ్చారు మమ్మీ పక్కకు రా అంటున్నాడు. పక్కకి ఎందుకు రా అని ఇట్లా అని ఒకటే మాట అన్న. ఫోన్ కట్ చేసి గుంజి పొడుతూనే ఉన్నారంటే ఇంకెట్లా చెప్పాలి. మా కొడుకు ఎన్ని పోట్లు పొడిచిరు తల్లి? 8 పోట్లు. అది మీరు చూసారు కదా, ఇంకా మీరు ఇక్కడే చూసారు, ఇక్కడ ఈ సైడ్లో. ఇదైతే వాళ్ళు ఎన్ని పోట్లు పొడితే అంత లోపలికి దిగుతుందో తెలీదు, అట్లా పొడిచారు. తల్లి మీకు అంటే ముందు నుంచి కూడా ఒక వార్న్ అనేది జరుగుతూ ఉన్నది, వాళ్ళు కొంచెం డేంజర్ అని కూడా తెలుసు. ఎక్కడ మీరు జాగ్రత్త పడాలన్న ప్రయత్నం కానీ వాళ్ళ మీద డౌట్ కానీ ఎప్పుడు రాలేదా? కొడుకు ఇక్కడే ఉండడు, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాడు. ఇక్కడ వదిలిపెట్టి అక్కడికి రాలి. అక్కడ ఎట్లా ఉంటుందో చూసారు కదా, నచ్చలే. మళ్ళీ 2 నెలల నుంచి మా పాప పెళ్ళైన కాంచి ఇక్కడికి రావట్లా. మ్యారేజ్ అయిందా మీ పాపకి? మార్చి 5 తారీఖు అయింది. 6 తారీఖు అయిన కానీ రావట్లేదు. పెళ్లి కాకముందు విషయం, పెళ్లి కాకముందు. మార్చి 5 తారీఖు అయిపోయాక మా బాబు అక్కడి నుంచి కాలేజీకి వెళ్తున్నాడు, అక్కడే వచ్చి ఇంట్లోనే ఉన్నాడు. ఏమైనా తింటాకంటే నేను ఇక్కడికే పనికి వస్తాను, ఇక్కడ నుంచి ఏమైనా కొనుక్కొని వెళ్తున్నా. ఏం పని చేస్తారు తల్లి మీరు? నేను ఇళ్ళల్లో పని చేస్తాను. అయ్యో ఓకే. ఇక్కడ నుంచి ఏమైనా కొనుక్కొని తీసుకొని వెళ్తా. తినేది ఏమైనా ఉంటే నాకు కాలేజ్ నగర్ నుంచి ఇక్కడికి వచ్చి ఇళ్ళల్లో పని చేసి వెళ్తావు తల్లి? అదే ఇళ్ళల్లో వంట పని అదే కదా చేస్తా. పొద్దున 9:30, 10ంటికి వస్తా. సాయంత్రం ఎప్పుడైతే అప్పుడు వెళ్ళిపోతాం. 5 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, ఎప్పుడైతే అక్కడికి వెళ్తా. ఓకే, మీకు లాస్ట్ కాల్ వచ్చింది. కాల్ తర్వాత ఇమీడియట్ గా కాల్ కట్ అయిపోయింది. కట్ అయిపోయి మేము బండి మీద వస్తానున్నాం, అక్కడి నుంచి వస్తానున్నాం, వస్తానున్నాం. మా కొడుక్కి ఫోన్, నా బిడ్డ మేము ముగ్గురు వస్తున్నాం. ఒరే మా తమ్ముడు ఇట్లా ఉన్నాడు, అందరికి ఫోన్లు చేసింది. ఆవిడకి ఫోన్ చేస్తే కత్తితో పొడిచారు అనగానే మాకు అసలు మేము ఇంతగానో పొడిచి చంపేస్తారు అనుకోలే. కొట్లాట అవుతుంటే కొడతారేమో అనుకుని దబదబ అవుతాను. సగం దూరం వచ్చాక కత్తితో పొడిచారు అనగానే ఎక్కడ దిగింది కానీ నా కొడుకు చచ్చిపోయాడు. నేను లాస్ట్ నాకు నిన్న పొద్దున్న దాకా కూడా తెలియదు నా కొడుకు, అసలు నా కొడుకు చచ్చిపోయాడని నేను అనుకోలే. ఇట్లా నా కొడుకు ఇంత చచ్చిపోయి నన్ను మోసం చేస్తాడని నేను అనుకోను. నా కొడుకు అంటే నాకు రాను, చిట్లప్పటి నుంచి కష్టపడి పెంచి నా కొడుకు అమ్మా నేనున్నా, నిన్ను చూసుకుంటా అన్నాడు. నా కొడుకు నాకు లేకుండా పోయాడు. ఆడంటే నా ప్రాణం. నేను నా అమ్మ అన్నాడు. ఇప్పుడు నన్ను ఎవరు పిలుస్తారు? అమ్మా అన్నాడు. చచ్చిపోయే ముందు కూడా నాతో ఫోన్లో మాట్లాడాడు. ఆడికి ఎట్లా అనిపించిందో నాకు ఫోన్ చేయాలని. ఇక్కడున్నా ఎవరికి చేయలే, ఎక్కడో ఉన్నా నాకు ఫోన్ చేశాడు. అంటే ఆడి మనసు ఎంత కొట్టుకుంది, నా గురించి ఎంత కొట్టుకుంది, ఎంత ఆలోచించాడు నా గురించి. నా కొడుకుని మింగారు. వాళ్ళ వదలొద్దు, అసలు వదలొద్దు. వాళ్ళు కూడా సావాలి, లేకపోతే అసలు ఏం కోరుకుంటున్నారు తల్లి? మీ కొడుకునైతే తిరిగి ఆ సాయి అన్నోడు రావాలి, ఆ సాయి అన్న రావాలి, మా ముందుకు తీసుకురావాలి. పోలీసు వాళ్ళు మేము చూస్తాం. ఏ న్యాయం చేస్తున్నాడు మాకు ఏ న్యాయం అవ్వట్లా. ఇప్పుడు కొడుకు చచ్చిపోయాడు, నా కొడుకు కష్టపడి చదివించిన బీటెక్. ఇప్పుడు ఎక్కడ పోవాలి మేము? మమ్మల్ని ఎవరు చూస్తారు? నేను నా మొగుడు, నా బిడ్డ పెళ్లి చేసేసాం. అంటే మీకు రీజన్ ఏమన్నా చెప్పిర్రా పోలీస్ వాళ్ళన్నా? ఈ రీజన్ తో చంపేశారు మీ అబ్బాయిని? ఏం చెప్పలేదు మాకు. మొత్తం మీద బయట ఏమనిపిస్తుంది, ఈ సాయి అనేవాడికి మర్దల మీద క్రష్ అయితే అనుకోవచ్చు. ఇప్పుడు ప్రేమించింది, మీకు ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. నా కొడుకు అయితే ఇప్పుడు మీరు వద్దన్నారు, నా కొడుకు లేపుకెళ్ళలేదు కదా, మీరు విన్నారు. నా కొడుకు వద్దనే చెప్పాడు. ఆ పిల్లంతా నోడితే ఆ పిల్లే వస్తా అని చెప్పింది. అదే చెప్తున్నా, అదే చెప్పి ఆ పాపే చెప్పింది. ఏమని?
నన్ను తీసుకెళ్ళిపో, నన్ను పెళ్లి చేసుకో, నేను ఇక్కడ ఉన్నావు, నువ్వు ఎక్కడికి రమ్మంటారు. ఆఖరికి 3 నెలలు నన్ను ఎక్కడన్నా పెట్టు, నేను జాబ్ చేసుకుంటే బతుకుతా అమ్మాయి చెప్పింది. మమ్మీ ఇట్లా వద్దు నాన్న అని కూడా చెప్పాడు నా కొడుకు. అవును, చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడండు. అక్కుంది, బరువు బాధ్యతలు ఉన్నాయి, కొంచెం టైం తీసుకుందాం, సమ్ టైం తీసుకొని లైఫ్ లో సెట్ అయిదామన్నారు. ఇప్పుడు ఎంతమంది లవ్ అవుతే చేసుకుంటారు, లేకపోతే లేదు. మా పాపది కూడా లవ్ మ్యారేజ్ ఇష్టపడ్డారు. నేను ఒక్కటే చిన్నప్పటి నుంచైనా నా బిడ్డల సుఖమే నేను కోరుకున్నా. నా బిడ్డలు ఎట్లా సంతోషం ఉంటే అదే చూసిన. నా బిడ్డ ఇష్టపడ్డది. సరే మమ్మీ మీరు జాతనే చేసుకుంటా అంటే మేము గ్రాండ్గా పెళ్లి చేసాం. ఇప్పుడు ఫైనల్ గా మీకు చనిపోయిన తర్వాత మీకు తెలిసిన అంశం ఏంటి? అసలు వాళ్ళు స్నాప్ పెట్టిరని చెప్తా ఉన్నారు. స్నాప్ పెట్టిన వ్యక్తి ఎవరు, అసలు ఏంటి, అసలు సంబంధమే లేదు. సంబంధం లేని విషయంలో రావడం ఏంది? వాడు వచ్చి ఎట్లా పొడిచాడో నాకు తెలుసు. వాడు చిన్న ఉన్నప్పటి నుంచి నాతో తిరిగిన వాడు, వాడి తండ్రి. ఒక్క నిమిషం మనం మాట్లాడదాం మీద అయిపోతే. అసలు ఆడు మొహం తెలియదు, ఆడు ఎవరో తెలియదు. 4 ఉన్నారు నిన్న పోలీస్ స్టేషన్లో. పిల్లగాడు తమ్ముడు, వాళ్ళ బాబాయ్ కొడుకు, 2 బయట వాళ్ళు అంటే నాకు తెలియదు. అది మా సాయిగా లేడు, ఎస్కేప్. 4 వచ్చారు. ఈ సాయి వాలీబాల్ ప్లేయర్ సంథింగ్ ఏదో చెప్తా ఉన్నారు. ఎవడో మాకు తెలీదు. ఇప్పుడు నీ మరదలు అయితే నీ కంట్రోల్లో పెట్టుకో. నా కొడుకుని చంపాలని ఉందా? నీ మరదలు అయితే నువ్వు కంట్రోల్లో పెట్టుకో. ఇప్పుడు నా కొడుకు నుంచి అమ్మాయికి అయితే 100% గా ఇక్కడ చేసుకోవాలని ఉంది. స్టిల్ నో ఇప్పుడు ఈ ఇష్యూ, ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా కొట్టారని ఆ పిల్ల కూడా ఫోన్ చేసి నీ గురించి ఫ్రెండ్స్ కార్తీక్, సుబ్బు అని ఉన్నారు. వాళ్ళు ఆపుతుంటే వాళ్ళని పట్టేశారంట. ఎవరు? మీ అబ్బాయిని వాళ్ళతో పాటు వచ్చిన ఓకే ఓకే పట్టేసి ఈయన కూడా కొట్టొద్దు అంటే వెళ్ళిపోయి ఇటు తిప్పారు. వెళ్ళిపోతాడు. లాస్ట్ ఎగ్జామ్ రేపే ఉంది. ఉన్నప్పుడు నేను చెప్పేది రేపే ఉంది. వీడు మ్యాచ్ చూడటానికి వెళ్ళాడు. వీడు వాళ్ళ ఫ్రెండ్తో వెళ్ళినప్పుడు అవతల వాళ్ళకి ఇంటి ఎవరు ఇచ్చారు అది తెలియాలి. ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ ఏమి బయట పట్ల ముందుకు రావట్లా, మాట్లాడక ఎవరు? మీ బాబు ఫ్రెండ్సా వీళ్ళు? అదే ఆ 15 మందిలో మీ బాబు ఫ్రెండ్స్ ఉన్నారని కూడా తెలుస్తా ఉన్నది. అంటే మా బాబు ఫోన్ చేశాడు నాకు, మమ్మీ నేను కార్తీక్ వాళ్ళతో ఉన్నా, ఎక్కడున్నారు అంటే కార్తీక్ వాళ్ళతో ఉన్నా, ఇట్లా వచ్చారు మమ్మీ, ఫస్ట్ వచ్చారు ఇట్లా రామంటున్నారంటే ఎందుకు అంటే పక్కకు రామన్నారు. కానీ నాకు భయం వేసింది. పక్కకి ఎందుకు రామంటారు అక్కే అన్న అంటే ఏమో మమ్మీ పక్కకు రా అన్నాడు. ఫోన్ ఇంకా మాకు వినబడట్లేదు, కట్ అయిపోయింది. అప్పుడే గుంజు కొడుతున్నారంట వీళ్ళు. వీడియోలో కూడా చూడండి మీరు, అక్కడికి వెళ్ళి ఆ వీడియోలో కూడా ఎట్లా పొడుతూ అట్లా పొడిచాను. నేను చూడలా తిప్పేశారు, చీకట్లో చేశారు. అవును, చీకటి ఉంది. 2 పిల్లలు కూడా సైకిల్ మీద వస్తా ఉన్నారు అక్కడ. ఇక్కడ చనిపోయిన తర్వాత మేజర్ గా సాయి అనే వ్యక్తి ఇంటెన్షన్ ఇక్కడ మర్దలను చేసుకోవాలనా, లేదంటే మీ అబ్బాయిని ఆల్రెడీ మీ అబ్బాయి కొంచెం వెనక మర్దలను చేసుకోవాలని చంపాడు నా కొడుకుని. మరదలు చేసుకోవాలని నా కొడుకుని చంపాడు. మీ కొడుకుంటే ఈ అమ్మాయిని నేను చేసుకోవాలని ఇంటెన్షన్ చంపేశాడు. అంతే, చంపేశాడు కావాలని. ఇప్పుడు నా పిల్ల ఇప్పుడు జాబ్ వస్తుంది, ఎట్లయినా ఈ పిల్లనే వేసుకుంటా అంటున్నాడు. ఇప్పుడు రేపు జాబ్ వస్తుంది మీ బాబుకి. ఓకే ఓకే, బీటెక్ అయిపోతుంది కదా, ఆ పిల్ల డిగ్రీది అయిపోతుంది. 2 జాబ్ చేసుకుని బతుకుతాను ఆ పిల్ల చెప్పిందంట. సెటిల్ అయ్యాక చూద్దాం నా కొడుకు చెప్పాడు. తొందరపడొద్దని. ఇప్పుడు తొందరపడని వచ్చేస్తాను కానీ రాని తీసుకొచ్చాడు కదా, అట్లా వద్దనే కదా చెప్పాడు. మీకు ఎక్కడ న్యాయం ఉంది? మీకు ఏమైనా న్యాయం ఉందా? అంటే ఇక్కడ ఒక ఇంటెన్షన్, ఒక డౌట్ అనేది అయితే అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ మీ అబ్బాయి ఒంగోలుకో తిరుపతికో వెళ్తా ఉన్నాడు ఎగ్జామ్ రాసిన తర్వాత అని తెలిసిన విషయం. అంటే ఆల్రెడీ మీ అబ్బాయి కొంచెం వెనకడుగే ఉంటున్నాడు అమ్మాయి విషయంలో. ఎక్కడ ముందుకెళ్ళి ఇంట్రెస్ట్ చూపించినట్టయితే నాకు తెలిసిన అంశం చెప్తా ఉన్నా. ఇంత ఇంటెన్షన్గా ఉన్నప్పుడు వీళ్ళు ఇంత ఇంటెన్షన్గా చంపడానికి గల మేజర్ కారణం ప్రీ ప్లాన్డ్ అనుకోవచ్చా? ప్లానే ఆలోచించేసాను. మా కొడుకు ఎగ్జామ్ అయిపోయిన కాలేజీల సెలవులైనా మా ఊరికి వెళ్ళిపోతాడు, మా చెల్లి దగ్గరికి. అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ కాలేజీలు ఓపెన్ అయ్యాక అప్పుడు వస్తాడు, ఇక్కడ ఉండడు. సెలవు ఎప్పుడు దొరుకుతాయి? ఇప్పుడు ఎగ్జామ్ అయిపోతే నైట్ వెళ్ళిపోతాడు. ఓకే, ఫైనల్గా తల్లి మీరు ఈరోజు మీ కొడుకునైతే తిరిగేయలేము. ఏం న్యాయం కోరుకుంటా ఉన్నారు? ఏంటి అసలు? వాళ్ళని చంపాలి. వాళ్ళకి కూడా తెలియాలి కదా కడుపు కోత ఏంటో, వాళ్ళకి తెలియాలి కదా. మరి ఇప్పుడు బిడ్డను ఎందుకు చంపట్లా? బిడ్డను కూడా చంపాలి కదా. అన్నారు కదా మా అమ్మాయి ఏమి ఇంటికి వస్తే మేము చంపుతాం, మరి నరకాలి కదా. ఇంకేం చేయాలి? ఏవన్ వల్ల మదర్ చెప్తా ఉన్నారు 100%గా నా కొడుకు చెడ్డోడైతే, ఇంకో విధంగా ఆలోచన విధానం లేకపోతే
మరి అంతకన్నా ముందు మాట్లాడినప్పుడే మా పాప మీ ఇంటికి వస్తే మా పాపను నరుకుతామని మాట్లాడిన వాళ్ళు, మరి అలా పాప వచ్చిన వాళ్ళ పాపది కూడా తప్పు ఉంది కదా, మరి మా బాబుని ఎందుకు ఇంత దారుణంగా తేయాల్సి వచ్చింది? చాలా దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఏదేమైనా నేను ఏం చెప్తా ఉన్నా, ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి. పిల్లలు తెలవక ఏదైనా వేస్తే తప్ప ఇట్లా మర్డర్లు చేసుకోవడాలు, ఇట్లా సావడాలు అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఇది మొత్తం మీద ఈ సాయి అని ఎవరైతే ఉన్నారో, సాయి కావచ్చు, ఈ అమ్మాయి వాళ్ళ బాబాయ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ హస్తమే ఎక్కువ ఉన్నది. వీళ్ళు ప్లాన్గా వీళ్ళు ప్లాన్ చేసిరని చెప్తా ఉన్నారు. ఇక్కడ సాయిని మా కొడుకుకి ఏ గతి పట్టిందో సాయికి కూడా అదే గతి పట్టాలన్నట్టుగా వాళ్ళు ఆవేదన, ఆ బాధ, కడుపు కోత అనేది ఉంటుంది 100%గా. ఈ సాయి ఎవరైతే ఉన్నారో పరారిలో ఉన్నాడని చెప్తా ఉన్నారు. 100%గా కస్టడీలకు తీసుకొని తగిన చర్యలు తీసుకొని వాళ్ళు ఉరిశిక్ష కావచ్చు, ఇంకోటి కావచ్చు, మొత్తం మీద ఒక ప్యాషన్ లాగా నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ అబ్బాయిని అయితే ఎవరు తిరిగేయలేరు.